రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతులు మారాక ఆర్యమాన్ బిర్లా గురించి ఎక్కువగానే చర్చ జరుగుతోంది. 28 సంవత్సరాల ఆర్యమాన్ బిర్లా ప్రముఖ బిజినెస్ మ్యాన్ కుమారమంగళం బిర్లా కుమారుడు. ఇప్పుడు ఆర్సీబీకి అధిపతి ఆయన. ఒకప్పుడు క్రికెటరే. ఐపీఎల్తోనూ బాండింగ్ ఉంది. మధ్యప్రదేశ్ తరపున 2017 నవంబర్లోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి ఆర్యమాన్ బిర్లా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కెప్టెన్ గా ఉన్న రజత్ పటిదార్తో కలిసి ఇన్నింగ్స్ ను ఓపెన్ చేశాడు. ఆర్సీబీలో భాగమైన వెంకటేష్ అయ్యర్తోనూ అప్పట్లో డ్రెస్సింగ్ రూమ్ ను పంచుకున్నాడు. 2019లో చివరిగా ఆంధ్ర జట్టుపైన ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో బరిలో దిగాడు. ఓవరాల్ గా 9 మ్యాచ్లలో 414 పరుగులు సాధించాడు. యావరేజ్గా 27.6. ఫస్ట్ క్లాస్ కెరియర్లో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ సాధించాడు. ఈడెన్ గార్డెన్స్ లో బెంగాల్ జట్టుపైన సెంచరీ కొట్టాడు. హైదరాబాద్ జట్టుపై 2018 సెప్టెంబర్లో లిస్ట్ ఏ మ్యాచ్ లో బరిలో దిగాడు. సౌరాష్ట్రపై చివరి మ్యాచ్ ఆడేశాడు. 2018లో ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు 30 లక్షలకు కొనుగోలు చేసింది. కానీ ఒక్క మ్యాచ్లో కూడా ఆడే అవకాశం రాలేదు. ఆ తర్వాత ఆర్యమాన్ బిర్లాను రాజస్థాన్ రాయల్స్ రిలీజ్ చేసింది. తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగా ఆట నుంచి విరామం తీసుకున్నట్లు అప్పట్లో ఆర్యమాన్ ప్రకటించారు. తనను తాను అర్థం చేసుకోవడానికి, మానసిక ఆరోగ్యానికి ప్రియారిటీ ఇవ్వడానికే విరామం తీసుకున్నాడు. అయితే ఇప్పుడు ఐపీఎల్లో ఒక జట్టుకు అధిపతి అయ్యాడు. తన కుటుంబ వ్యాపార సామ్రాజ్యాన్ని మరింతగా విస్తరించే దిశగా పరుగులు పెడుతున్నాడు. ఐపీఎల్లోకి ఒక ఓనర్ గా రీఎంట్రీ ఇచ్చి ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఆటగాడిగా ఐపీఎల్లో ఒక మ్యాచ్ ఆడే అవకాశం రాకపోయినా ఇప్పుడు జట్టును యజమానిగా ఎలా నడిపిస్తాడనేది ఆసక్తి రేపుతోంది. పాపులర్ జట్టుకు మరింత గ్లామర్ అద్దే దిశగా అడుగులు వేస్తాడనే అంచనాలైతే ఉన్నాయి. మొత్తంగా ఐపీఎల్లో ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్తో పాటు ఆర్సీబీ కొత్త యజమానుల చేతుల్లో వెళ్లాయి.